అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. కాశీక్షేత్రంలో ప్రియవ్రతుడు అని పిలువబడేటటువంటి బ్రాహ్మడు ఆ బ్రాహ్మణ దంపతులకు ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి మూలా నక్షత్రం మొదటి పాదంలో పుట్టింది అని మనం నిన్నటి రోజున చెప్పుకున్నాం. పుట్టినటువంటి అమ్మాయి మూలా నక్షత్రం మొదటి పాదంలో పుట్టింది. సులక్షణ అని పేరు పెట్టారు. ఇలా ఉండగా అమ్మాయి పెళ్లి విషయంలో చింతాగ్రస్తుడైనటువంటి ప్రియవ్రతుడు దేహపరిత్యాగం చేస్తే భర్తతో పాటే సహగమనం చేసి తాను కూడా ప్రాణత్యాగాన్ని చేసింది ఆయన భార్య. ఇద్దరూ చనిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి, నా గతి ఏం కావాలి అని ఆలోచనలో పడిపోయింది అమ్మాయి. అయితే ఆ అమ్మాయి కొంతకాలానికి ఇంకా అలా ఉండి ఆవిడకి పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి మాట మర్చిపోయింది. ఇంద్రియాలని మనస్సుని కూడా జయించి ఇంకా నేను బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తాను అని బ్రహ్మచర్యాన్ని స్వీకరించింది సులక్షణ. స్వీకరించి తల్లిదండ్రులు లేనటువంటి నా జీవితం నిరర్ధకమైంది అని భావించినటువంటిదై ఉత్తరార్కుడు ఎక్కడైతే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నాడో ఆ ఉత్తరార్కుడి సమీపంలోనే తపస్సు ప్రారంభించింది. ఆమె తపస్సు ప్రారంభించింది మొదలు ఒక విచిత్రం జరిగింది. ఏమిటా విచిత్రం అంటే, ప్రతిరోజు ఒక మేకపిల్ల ఈవిడి దగ్గరికి పొద్దున్నే ఇంకా తెల్లవారక ముందే 3 గంటలకో 4 గంటలకో వచ్చేసేది. ఈవిడ ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నదో సులక్షణ అక్కడికి గడ్డి పరకలు తీసుకువచ్చి చలిగా అంటే చల్లటి కాలంలో చలికాలంలో ఆ గడ్డి పరకలు ఎండి గడ్డి పరకలు ఏవో పట్టుకొచ్చి ఆ చలిగా ఉన్నటువంటి సమయంలో తాను తీసుకువచ్చినటువంటి ఆ గడ్డి పరకలకు నిప్పంటించి ఆవిడికి ఈ సులక్షణకి వెచ్చదనం కలిగేలా చేసేది. బాగా వేడిగా ఉన్నప్పుడు అంటే ఎండాకాలం ఎండ కాగేటప్పుడు ఆవిడికి నీళ్లతోటి ఉపచారం చేసేది. ఇలాగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి సాయంత్రం చీకటి పడేదాకా అక్కడే ఉండి తనకు లభించినటువంటి ఆకులు గడ్డి ఏమైనా ఉంటే తినేది. అక్కడ ఉన్నటువంటి ఆ కుండంలో ఉన్నటువంటి నీళ్లు తాగేది. సాయంకాలం చీకటి పడ్డ తర్వాత తన యజమాని ఇంటికి వెళ్ళేది. మళ్ళీ తెల్లవారక ముందే వచ్చి ఈవిడికి ఉపచారాలు చేస్తూ ఉండేది. ఈ విధంగా ఒక విచిత్రమైనటువంటి అనుబంధం ఈ మేకపిల్లకు సులక్షణకు ఏర్పడింది. అలా ఒక 5-6 సంవత్సరాలు గడిచిందండి. ఒకరోజు 2 రోజులు కాదు. ఒక రోజున పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు నందివాహనం ఎక్కి కాశీలో సంచారం చేస్తూ ఈ అమ్మాయి తపస్సు చేసుకుంటున్నటువంటి స్థలానికి వచ్చాడు. తపస్సు చేసి కృషించినటువంటి ఆ సులక్షణను చూశాడు. పిల్లల మీద కనికారం, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అభిమానం చూపించడంలో తండ్రి కన్నా ఎప్పుడూ కూడా తల్లి ఒక మెట్టు ఎక్కువే ఉంటుంది తల్లికి. పార్వతీ అమ్మవారు శంకరుడి వైపు చూసింది. ఏమయ్యా, ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ ఉండిపోయేవేమి? సులక్షణ అనాథ, నువ్వు
అనాథనాథుడివి, అమ్మాయికి వరాలిచ్చి అనుగ్రహించవయ్యా అన్నది. అప్పుడు మహాదేవుడు సులక్షణని పిలిచి, సులక్షణ, నీకేం కావాలిరా నాన్న, ఎందుకురా తపస్సు చేస్తున్నావు అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి సంతోషంతో 2 చేతులు జోడించి పార్వతీ పరమేశ్వరులకి నమస్కరించి, మనకేతన దమన ఈ మేక పిల్ల, ప్రేణ సఖివోలె నా యొద్ద బాయకుండు, శర్వ ఈ నొరుమాలిన జంతువునకు మొదలు వరమిమ్ము పిదప నాకు. ఎంతటి అత్యద్భుతమైనటువంటి కోరిక కోరుకున్నదో చూసారా? పరమేశ్వర ప్రభు, నాకంటే శరీరం ఉంది, నాకు కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, నోరుంది, నోటికి మాట ఉంది, ఆలోచించే బుద్ధి ఉంది, ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ వలన మేము వరాలను అడిగి పొందగలం, మాకేం కావాలో మేము అడగగలం, మా నోటితో మాకు నోటికి మాట ఉన్నది కాబట్టి. కానీ నేను ఎప్పటి నుంచి అయితే ఇక్కడ తపస్సు చేయడం ప్రారంభించానో అప్పటి నుంచి ఈ మేక నాకు ఎన్నెన్ని ఉపచారాలు చేస్తోందో. ఈ మేకను చూడండి, ఇది నా తపస్సుకు సాక్షిగా ఉంటూ చాలా కాలం నుంచి నాకు సేవ చేస్తుంది. తాను పశువు అవడం వలన అది నోరు లేనటువంటి మొగజీవి అయినటువంటి కారణంగా తాను చెప్పుకోలేదు. ఆత్మార్థం జీవలోకే అస్మిన్ కో న జీవతి మానవ, పరం పరోపకారార్థం యో జీవతి సజీవతి. ఆహా, ఈ మేక దీనిని పరోపకారార్థం ఇది బతికింది, నోరు లేకపోయినా నాకు ఎంతో సేవ చేసింది. అందుకని నోరు లేనటువంటి ఈ మేకను ముందుగా అనుగ్రహించండి, తన కొరకు తాను జీవించకుండా పరోపకారం కొరకు జీవించేటటువంటి వాళ్ళ జీవితం సార్థకం కదా అన్నది. పరం పరోపకారార్థం యో జీవతి సజీవతి కదా అన్నది. సులక్షణ అనేటటువంటి అమ్మాయి అంత చక్కగా మాట్లాడుతుంటే పరమశివుడు పొంగిపోయాడండి. నిజంగా పరమశివుడు అన్నాడు పొంగిపోయి, భళ సులక్షణ భళ, ఇన్నేళ్ళు నిద్రాహారం మానేసి తపస్సు చేసేవే నువ్వు అని, అటువంటి నీకు ఏవైనా వరాలు ఇద్దామని మీ అమ్మ నన్ను పక్క నుంచి తోసింది. చిన్నపిసరి గిల్లి, ఏమయ్యా చూసావా అమ్మాయి ఎంత తపస్సు చేస్తోందో, చూస్తూ ఉంటావేమిటయ్యా, వెళ్ళి వరాలు ఇవ్వు అని అన్నది. అంటే అప్పుడు నేను, అమ్మా సులక్షణ, నీకేం వరం కావాలో కోరుకో అని నీ ఎదురుగుండా ప్రత్యక్షమై అడిగితే, నీ గురించి నువ్వు కోరుకోకుండా ఈ మేకపిల్లకు వరాలు ఇవ్వమని అడుగుతున్నావు, నువ్వు చాలా గొప్పదానివి అని పార్వతీదేవి వైపు తిరిగాడు. ఎందుకని? అమ్మ వరాలు ఇమ్మన్నది. ఈయన గబుక్కుని ఏదైనా వరం ఇచ్చేసాడు అనుకోండి, నేను వరాలు ఇమ్మన్న తర్వాత కూడా నువ్వు ఇంతేనే ఇచ్చావు అని మళ్ళీ దెప్పుతుంది రేపు పొద్దున అమ్మని. పార్వతి, నువ్వే చెప్పు ఏం వరం ఇవ్వాలి అని అడిగాడు. అప్పుడు అమ్మంది, మహేష, ఈ సులక్షణ నాకు ఇష్టసఖిగా, ఇప్పటికే నాకు కైలాసంలో ఉన్నారు కదా కొంతమంది ఇష్టసఖులు, వాళ్ళ పేర్లు చెప్తుంది. ముఖ్యమైనటువంటి వాళ్ళ పేర్లు మనం చెప్పుకుందాం. వాళ్ళ పేర్లు జయ, విజయ, జయంతిక, శుభానంద, సునంద, ఇంకా చాలామంది ఉన్నారు ఆవిడికి ఇష్టసఖులు. వాళ్ళందరితోటి పాటుగా ఈ సులక్షణ కూడా ఇప్పుడు నాకు ఇక నుంచి కైలాసంలో నాకు ఇష్టసఖిగా ఉంటుంది. ఈ శరీరంతోనే దివ్యమైనటువంటి ఆభరణాలు ధరించి నా సమీపంలోనే ఎప్పుడూ ఉంటుంది. ఇంకా ఈ సులక్షణకు సేవలు చేసినటువంటి ఈ మేక తర్వాత జన్మలో కాశీరాజు గారికి కూతురుగా పుట్టి సమస్తమైనటువంటి భోగాలు అనుభవించి ముక్తిని పొందుతుంది. ఈ రోజు నుంచి ఇక్కడ ఈ ఉత్తర అర్కకుండం అంటే ఈ అర్కకుండం అంటే ఈ సూర్యకుండాన్ని బర్కరీ కుండము, బర్కరీ అంటే మేక, బర్కరీ అంటే మేక, సంస్కృతంలో బర్కరీ అని పిలుస్తారు. దీనిని ఇక నుంచి బర్కరీ కుండము అని పిలుస్తారు అని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ ఈ మేక ప్రతిమ ఉంటుంది, అక్కడ ఈ మేక యొక్క ప్రతిమను పూజిస్తారు అని వరాలు ఇవ్వమంటే
ఇటువంటి ఆ అమ్మవారు ఇటువంటి వరాలు ఇవ్వవయ్యా వీళ్ళకి అని రికమెండేషన్ చేసిందనమాట. చెప్తే ఆ వరాలన్నీ ఇచ్చి మహాదేవుడు అక్కడ వాళ్ళని అనుగ్రహించి అంతర్ధానం అయ్యాడు అనేటువంటి ఈ కథ దగ్గర ఈరోజు మనం కథాభాగాన్ని ముగించుకుందాం. రేపటి భాగం మళ్ళీ మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.